హావ్యూస్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో కమిటీ కుర్రల్ మూవీ టీం ఉంది. ఈ సినిమా వచ్చేసి ఆగస్ట్ 9th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. మీ ట్రైలర్ అండ్ టీజర్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలా పాజిటివ్ నోట్తో నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఓవర్వెల్మింగ్ ఉందన్నమాట. ఇండస్ట్రీ నుంచి కాల్స్ రావడం కానీ, పెద్ద పెద్ద స్టార్స్ మాకు అప్రిసియేషన్స్ ఇవ్వడం కానీ, మేమే కొంచెం రియాలిటీ చెక్ చేసుకుంటున్నాం అనమాట. మేము చాలా హ్యాపీగా ఉంది. అదొక రకమైన ఎమోషన్ అనమాట అందరికీ. అంటే జనరల్గా ఇలాంటి సినిమాలన్నీ ట్రైలర్ చూసినా చెప్పి ఇది ఒక తెలుగు సినిమా కాదు, జస్ట్ మన డబ్బు చాలా సినిమాలు వస్తాయి, మలయాళం సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫీల్ వచ్చిందంటే నేటివిటీ సినిమాలు రా అండ్ రస్టిక్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో ఎట్లా మీరు తీసుకున్నారు సార్ ఈ స్టోరీ పాయింట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ఈ క్వశ్చన్. అందరూ ఇప్పుడు వచ్చి చాలామంది తమిళ్ మలయాళం సినిమాల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనకు కూడా కంటెంట్ ఈ రకంగా తీయగలే డైరెక్టర్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. దానికి తగ్గ మాలాంటి టాలెంట్ ప్రోత్సహించే ప్రొడ్యూసర్లు చాలా రేర్ అనమాట. వీఆర్ బ్లెస్డ్. వి గాట్ నిహారిక కొనితల గారు అండ్ ఫనీ అడపాక గారు. వాళ్ళ రూపంలో మాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ ఆపర్చునిటీ దొరికిన తర్వాత నాలాంటి ఏం చేస్తాడో అదే నేను ట్రైలర్లో చేసి చూపించేశాను. విత్ యంగ్ టీమ్, మా టెక్నీషియన్స్ అండ్ జేడీ గారు మొత్తం సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ, రాజు గారు మన డిఓపి గారు కానీ అనుదీప్ గారు కానీ కష్టపడ్డాం. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. అలాగే మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్ అవ్వచ్చు అనే విధంగా సినిమా వచ్చింది. అంటే జనరల్గా ఒక ప్రోడక్ట్, మీరు ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్, మీరు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఒక బెటర్ ప్రొడ్యూసర్ దొరికితేనే మీరు అనుకున్న కథను ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అంటే ఇదే కదా నిహారిక గారు కాకుండా వేరే ఎవరు చేసినా ఇంత స్పాన్ రాకపోయేదేమో. డెఫినెట్లీ అండి. అసలు నేను దాంట్లో నో డౌట్. అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను చాలా చోట్ల పనిచేశానండి. ఇదే ప్రోడక్ట్, ఇదే కథను పట్టుకుని ఆ కథ ఇమాజినేషన్, నేను అనుకున్న ఇమాజినేషన్ అంటే చిన్న సినిమాగానే చూస్తారు, సినిమాలో చూడలేదు ఎవరు. చిన్న సినిమా అంటే దెర్ ఆర్ సమ్ మనకి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. లైక్ పెళ్లి చూపులు అవ్వచ్చు, కంచరపాలెం అవ్వచ్చు, కలర్ ఫోటో అవ్వచ్చు. చిన్న సినిమా అంటే ఇంతే బడ్జెట్లో తీయాలి, చిన్న సినిమా అంటే ఇలాగే తీయాలి. అసలు చిన్న సినిమా అనే వర్డ్ రాకూడదు నా దృష్టిలో. అసలు ఆ టైంలో ఎవర్రా బాబు మనల్ని గట్టెక్కిచ్చేది అనుకున్నప్పుడు దేవతలా దొరికిందనమాట మాకు నిహారిక. ఆవిడ వల్లే ఇదంతా. అంటే ఆవిడ కన్నా ముందు చాలా మంది చెప్పారండి. అవునండి, ఓకే, చెప్పండి. నేమ్స్ వద్దు కానీ, బట్ ఒక భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్ అసలు ఏమీ చేయలేదు, వీళ్ళు వచ్చి ఏదో చేసేస్తానంటే ఎవరు నమ్ముతారు? మరి నిహారిక గారు ఎందుకు నమ్మారో నాకు తెలియదు కానీ మమ్మల్ని చాలా బాగా నమ్మారు. అసలు ఈరోజు మేమందరూ మీ అందరి ముందు ఆడియన్స్ ముందు ఫలానా కమిటీ కుర్రలు అనే సినిమా ఉంది, అది బాగా చేశారంట అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే మరి ఒక్కరే కదా మా కారణం. సో అంటే ట్రైలర్ చూసినని చెప్పి మనకు ఒక విలేజ్లో మనం అక్కడ ఉన్న ఫీల్ అయితే వస్తుందండి. లైక్ అక్కడ ఉండే 11 మంది కుర్రలు ఎవరైతే ఉన్నారో అండ్ లైక్ బ్యాచెస్, అక్కడ జరిగే గొడవలు, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా ప్యూర్గా తీసున్నారు. అండ్ మీరు రియల్ లైఫ్లో అలాంటివి చూస్తున్నారా లేకపోతే ఏంటి చేస్తున్నారా? ఓకే ఓకే. అది సునీల్, మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఇది నీ సినిమాయే, అలాగే ఉంటుంది సినిమా. సునీల్ కంపల్సరీ సినిమాలో 11 మందిలోనే సునీల్ ఉంటాడు. ఏదో క్యారెక్టర్ సునీల్లో ఉంటుంది. ఇందులో ఏదో ఒక అది నేనేరా అని నువ్వు ఫీల్ అయ్యి ఉంటుంది. అలా ప్రతి కుర్రోడు కూడా, ప్రతి పర్సన్ ఇది మన సినిమా అని ఫీల్ అయ్యే సినిమా అనమాట. సో నా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సెస్లో 15 మంది బ్యాచ్ ఉన్నారు, నా బ్యాచ్. ఆ బ్యాచ్ ఉంటారు. అలాగే ప్రతి ఊరిలో ఉండే కుర్రోళ్ళు ఉంటారు కదా. మనది అమలాపురం అయితే అమలాపురం కమిటీ కుర్రోళ్ళు, రాజమండ్రి అయితే రాజమండ్రి కమిటీ కుర్రోళ్ళు, గుడుం అయితే గుడుం కమిటీ కుర్రోళ్ళు, ఏ ఏరియా పెడితే ఆ వీధి కమిటీ కుర్రోళ్ళ సినిమా అనమాట ఇది. సో కమింగ్ టు మీ క్యాస్ట్, మీ గురించి, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీ పేరు? క్యారెక్టర్ పేరు సుబ్బు అండి. ఓకే. సుబ్బు ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్, ఎమోషన్స్, ఒక జర్నీ బాగుంటుంది క్యారెక్టరైజేషన్కి. ఆర్క్ బాగుంటుంది బేసిక్గా, ఫ్రమ్ వేర్ ఈజీ ట్రావెలింగ్ టు ఎట్ వెళ్తుంది అనేది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ వంశన్కి. మీరు ఎలా జాయిన్ అయినట్టు? ఆడిషన్ అండి. ఆడిషన్. సో మీ క్యారెక్టర్? నా పేరు సూర్య. ఇందులోకే సూర్య క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ వచ్చి చాలా స్టేబుల్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. అంటే చిన్న చిన్న తప్పులు చేసినా సరే, ఏ మాట అన్నా, ఏమన్నా తప్పుగా ఉన్నా సరే, ఏ టైంలో అన్నా, అది 10 ఏళ్ళు అవనివ్వండి, 20 ఏళ్ళు అవనివ్వండి, 30 ఏళ్ళు అవన్నీ, ఏజ్ ఎంత పెరిగినా సరే అలాగే రియాక్ట్ అవుతాడు. సరే, తప్పు మాట మాట్లాడకూడదు, తప్పు మాట మాట్లాడితే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. అండ్ ఇంకోటి, డైరెక్టర్ గారిని నాది ఇద్దరిది చాలా
ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్. మంచి బాండింగ్. ఈ అబ్బాయి నాకు నేను రోడ్ మీద టిఫిన్ చేస్తుంటే మధురా నగర్లో దూరంగా ఒక అబ్బాయిని చూసి మా తమ్ముడు నేను టిఫిన్ చేస్తూ ఏదో కథ గురించి మాట్లాడుకుంటే నేను అసిస్టెంట్ మా తమ్ముడు అబ్బాయి పేరు బాగున్నాడు మనకి బాగా ఎందుకు సెట్ అవుతాడు యాక్టర్ ఏమో అడుగు అని చెప్పి పిలిపించే మనోడు వచ్చి నా దగ్గరికి అన్న మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట, వేరే ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళు ఎవరు సినిమాలో కనిపిస్తున్నారంటే వెళ్ళారు కదా, మీరు డైరెక్టర్ గారా అంటే, బ్రో ఇలాగ నేనే యాక్టర్ని అంటే రండి ఒకసారి ఆఫీస్కి రండి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాను. అది చూపించిన తర్వాత ఆ క్యారెక్టర్ సెట్ రండి ఓకే సెలెక్టెడ్ అని అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలాగ కమిటీ గురాలు ఇలా ఎండ్ అయింది. ఎండ్ అవ్వలేదు, జర్నీ జరుగుతుంది. జర్నీ జరుగుతుంది. ఎండ్ చేసేస్తున్నాడు. లేదు అసలు చేయట్లేదు, ఎడిట్ చేసేయండి, మా జర్నీ ఇలాగే ఉంటుంది. మా సినిమాలో ఒక క్యూట్ అమ్మాయిలు ఎప్పుడైతే ఒకరి మీద లవ్ పెంచుకుంటారో, ఒక అబ్బాయిని చూడగానే వీడు క్యూట్ ఉన్నాడే అంటారు కదా, అలాంటి క్యూట్ క్యారెక్టర్ అబ్బాయి చేశాడు. ఈ అబ్బాయిది ఎందుకో నేనే చూసుకుంటాను అనమాట. ఈయన్ని అంత యంగర్ వర్షన్ మరీ ఇంత అయిపోరు కాదు నేను, ఎందుకంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అండి. నేను మా సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని నేను బాగా లవ్ చేసి ఏదన్నా ఉందంటే అది సుబ్బు. వీడు కామెడీ చేసేస్తాడు, వీడు సీరియస్ చేస్తాడు, వీడు ఏడిపిస్తాడు, వీడు నవ్విస్తాడు. ఎవరైనా ఏదన్నా చెప్తే నాకు ఎందుకు ఈ అబ్బాయి హీ కెన్ డూ ఎనీథింగ్ అనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అంతేనండి. మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్, హిడెన్ టాలెంట్, వాడు చూపించుకోవాలనే కసి ఉంటుంది కదా. ఈ 11 మంది అలాంటి కసిగలు అనమాట. వీళ్ళిద్దరూ బావ బామ్మర్దులు సినిమాలో మామూలుగా బయట కూడా బావ బామ్మర్దులే. వీళ్ళిద్దరు బాండింగ్కి చూసిన తర్వాత August 4th వచ్చే ఫ్రెండ్షిప్ డే వీళ్ళ ఫ్రెండ్షిప్తోనే ముడిపడి ఉంటుంది. అంటే ఎవరు చూసినా సూర్య సుబ్బా లాంటి ఫ్రెండ్స్లా మనం ఉండాలిరా అంటే అదొక రకమైన పెయిన్తో కూడుకున్న ఫ్రెండ్షిప్ వీళ్ళది, అదొక రకమైన ఎమోషన్తో కూడుకున్న ఫ్రెండ్షిప్, బ్రోమాన్స్. యా. నా పేరు రాధ్య, నా క్యారెక్టర్ మాధురి. షీఈ్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ నాటీ గర్ల్. షీఈ్ సూర్యాస్ గర్ల్ ఫ్రెండ్. యా, సో ఇట్ వాజ్ వెరీ ఫన్ షూటింగ్ ఫర్ ఇట్ అండ్ he's my first on-screen Telugu on-screen boyfriend. Okay. Nice to meet you. Basically you're from? I'm from Bangalore. Okay. Yeah. So ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. I have tried my level best to get the dialogues right. So yeah, it was very fun. I am very grateful I got to learn a new language through this film. నేర్చుకున్నారు కంప్లీట్ తెలుగు అంతా? వస్తుంది, అర్థమవుతుంది, కొంచెం కొంచెం వస్తుంది, ఫ్లో అంత రాదు. ఓకే, బట్ ట్రై చేస్తున్నా. చాలా పర్టికులర్గా నేర్చుకుంటుంది. కూర్చోబెట్టుకుని నా ఏడీని వీళ్ళని కూర్చోబెట్టుకుని ఏ డౌట్ ఉన్నా చిన్న వర్డ్ చిన్న చిన్న న్యూయాన్సెస్ యాడ్ చేస్తూ షీస్ రియల్లీ గుడ్ యాక్ట్రెస్. మేబీ చాలామంది తన గురించి నన్ను అడిగారు, మా హీరోయిన్లు నలుగురు గురించి నన్ను అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ అడిగినాయి. పర్టికులర్గా ఈ అమ్మాయి గురించి చాలామంది అడిగారు నన్ను. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఐ ఫౌండ్ యూ. అంటే చాలా చాలా క్యూట్గా చేసింది సినిమాలో, చాలా బాగుంటుంది. నాటీ గర్ల్ కూడా, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. తనే అడుగుతుంది, ఒకవేళ ఏమన్నా మిస్ అయిందా తెలిసిపోతుంది తనకి, నేను బాగా చేయలేదు, ఇంకో టేక్ తీసుకుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నాకు కూడా కన్నడలో ఫస్ట్ హీరోయిన్ నువ్వే. Congratulations. Thank you. No, I'm very grateful that Vamshi sir and the writers Kondal Rao sir and Venkat sir have written such a character because I think chala relatable undi. I think when I'm hungry, I behave like Madhuri. Okay. So there's a lot of relatability, and I had so much fun shooting with him because in the beginning it was difficult. Endukante నాకు Telugu, I know few songs, and it's next to Kannada, okay. So I can understand it. Telugu మీకు తెలిసిన సాంగ్స్ ఏంటి? Obviously, Comedy Kurol songs telsu. I was exposed to a lot of Ilayaraja old songs. Okay. And also Sagara Sangamam songs. Can those you sing songs. one song for us? No. I don't want to mispronounce anything. I don't want to. They are very classic songs. I don't. You can sing our song, right? Prem Garani. I don't know the lyrics. I'll try. They'll support you. Okay. Okay, బయట నుంచి కూడా వస్తాయి మనకి. I can sing. Okay, I'll sing Prem. ఇదేమి గారడి, ఇది ప్రేమ గారడి, ఈ సిన్ని గుండెల్లో
తుఫాను మాదిరి అందరికీ తుఫాను మాదిరి, నాకు మాత్రం తుఫాను మాధురి. Yeah. So that's that. Yeah. సో మీ క్యారెక్టర్ నాది మా మామది ఊర్లో ఇడ్లీ కొట్టు. సో ఇడ్లీ ఉడికినాయి లేదో శ్రీలక్ష్మి గారు చెక్ చేయాలి. సినిమాలో రవి క్యారెక్టర్ చేశానండి. మామ ఆల్రెడీ ఇడ్లీ కొట్టు ఉంది కదా, రెగ్యులర్గా అయినా చెక్ చేయమనేవారు ఇడ్లీలు ఉడికినాయా లేవా ఇవన్నీ. అంతే అండి, సినిమా అంతా అలా చేసుకుంటూ ఉంటాం. వీళ్ళందరూ తినేసి బిల్ కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మొత్తానికి మొత్తం ఒక ఫన్, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా, అలా నవ్వుతారు ఫీల్ అవుతారు. అంటే సునీల్ మనకి చిన్నతనం అనేది ఎప్పటికీ ఒక పెద్ద ఎమోషన్ మనకి, ఎందుకంటే వి మిస్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడున్న ఈ పరుగు లైఫ్లో మనం ప్రశాంతంగా కూర్చొని 5 నిమిషాలు మనతో మనం మాట్లాడుకునే టైం కూడా మనకు ఉండట్లేదు. ఆల్ మెకానికల్ లైఫ్ అయిపోయింది. అలాంటిది మిమ్మల్ని తీసుకెళ్ళి మనందరిని తీసుకెళ్ళి ఒక ఊరిలో కూర్చోపెడితే ఎలాంటి హై వస్తుంది. ఈవెన్ తీసిన నాకే నేను అలా గుండెలా అదేనమ్మా అనుకున్నాను. నేను ఒక అనుదీప్ గారు ఇచ్చిన బీజిఎంకి ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్, ఆ టైం చిన్నపిల్లల విజువల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక 15 minutes సీక్వెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ పీపుల్కి ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఎమోషన్, అది ఒక రకం బరువు పెరుగుతుంది. ఎందుకంటే మన చిన్నతనం అంటేనే మనకి ఎమోషన్ కదా. వాటితో పాటు ఈ కుర్రోళ్ళు అల్లరి నాటినెస్, మనం యాజ్ ఎ యంగ్ టీనేజర్గా ఉన్నప్పుడు మనం ఏమేమి చేస్తామో అల్లర్లన్నీ వీళ్ళందరూ చేస్తారు, ఆన్ స్క్రీన్ చేస్తారు, మన లైఫ్ని మనకు చూపించేస్తారు. అందరూ నా మీద కేసు రాస్తారండి. ఈ మధ్యన మెసేజ్లు వస్తాయి నాకు, మా బయోపిక్లు తీస్తావు నువ్వు అని. అది లిటరల్లీ నేను ఏదో నార్మల్గా మీ బయోపిక్ తీస్తున్నాను నేను అంటే నాకు మెసేజెస్ వస్తుంది. నేను 10-15 చూసాను. నేను కేసు పెట్టేస్తాను భయ మీ మీద, నా బయోపిక్ అది రైట్ సైడ్ తీస్తాను నేను నవ్వుకుంటున్నాను. నేను మళ్ళీ ప్రసాద్ ఫ్యాన్స్ మీద పడతారు నా మీద. ప్రసాద్ అన్నకి మాకు ప్రసాద్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి కమెంట్లు వేసుకోండి, ప్రసాద్ అన్నని బాగా చూపించాలన్నా అంట. ఒరే బాబు బాగా చూపించడం కాదా, సర్లే అయితే నాకు కూడా గుడి కడతారేమో అనుకుంటున్నాను ప్రసాద్ నేను చూపించిన విధానానికి. అంటే సార్ లైక్ జనరల్లీ మనం ప్రసాద్ బెహ్రా గురించి మాట్లాడుకున్నప్పుడు యూట్యూబ్ అన్నీ చూసుకున్నప్పుడు ఈ హ్యాస్ అ సపరేట్ ఇమేజ్. ఇప్పుడు మనం ట్రైలర్లో లాస్ట్ షాట్ చూస్తే ఈ హ్యాస్ అన్ ఎమోషనల్ యాంగిల్ ఇది. అంటే ఎలా అంటే ఈ క్యారెక్టర్ తను ఎలా పుల్ ఆఫ్ చేయగలడు అనుకున్నారంటే తనకు ఇమేజ్ వేరు అండ్ దీని ఆన్ స్క్రీన్లో నాకు తెలుసండి అతను తప్పితే ఎవ్వరూ ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయలేరండి. దట్స్ డామ్ ష్యూర్ అండి. నాట్ ఓన్లీ ప్రసాద్ అండి, ఇందులో చేసిన 11 మందిలో ఏ ఒక్కడి క్యారెక్టర్ ఇంకొకరిని నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఎందుకంటే అన్ని రోజులు నేను వీళ్ళతో ట్రావెల్ అయ్యాను. నాకు తెలిసిన వరకు వాళ్ళు తప్పితే ఇంకెవరూ కూడా ప్రాణం పెట్టలేరు. 13 కేజీలకి 15 కేజీలు తగ్గడం ఏంటండి. నేను ఒక్క పూట భోజనం మానేలేకపోతున్నాను, డైరెక్టర్ నేను ఒకరోజు బిర్యానీ మానలేకపోతున్నాను. ఎన్ని రోజులు తిండి మానేశారో నాకు తెలుసు. వాళ్ళు ఎన్ని రోజులు ర్యాపిడోలతోనూ వాటిలతోనూ నడుచుకుంటూ ఎన్ని రోజులు తిరిగారు వాళ్ళందరూ నాకు తెలుసు. ఎందుకంటే నేను అందరినీ దగ్గర నుండి చూశాను. కంప్లీట్ క్రెడిట్ నాట్ ఓన్లీ ప్రసాద్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నేను నా 11 మంది మెయిన్ హీరోలందరికీ ఇచ్చేస్తాను అలా తీసుకెళ్ళి. అంటే ఈ ట్రైలర్లో మీరు ఇంకొక సెన్సిబుల్ పాయింట్ లైక్ ఒక కాస్టింగ్ అని చెప్పేసి కూడా డీల్ చేసినట్టున్నారు సినిమా మొత్తం అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. సో అంటే వాటికి చాలా ఎడ్జ్ ఉంటుందండి. మనం ఒకసారి ఇలా తిప్పినా కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా చూపించండి. డిప్లొమాటిక్గా ఉంటుంది. నేను చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మా మూవీలో ఒక సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా తర్వాత రిలీజ్ అవుతుంది. దాంట్లో ఒక లిరిక్ ఉంటుంది, చెప్పిన తప్పని చెప్పక తప్పని తప్పు ఎవరిది అని రాశారనమాట. అది చెప్పిన తప్పే చెప్పకపోయినా తప్పేనండి. ఇక్కడ నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా, ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్గా చెప్పకపోతేనే తప్పని ఫీల్ అయ్యాను, చెప్తే తప్పని ఫీల్ అవ్వలేదు నేను. సో చెప్పేశారు ఒక పాయింట్ని. ఆ పాయింట్ ఏంటి అనేది థియేటర్లో చూడిస్తే అందరికీ ఎక్కడ కూడా అడే బల్లి చెప్పాడు కదా, నిజం కదా, ఏ తప్పు చెప్పాడు అసలు అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ అందరికీ కలుగుతుంది. సో ఎక్కడ ఏ విధంగా కూడా మీరు డిస్టర్బ్ అవ్వరు దానివల్ల. అది ఒక లేయర్, ఒక రీజన్. వీళ్ళ మధ్యన ఒక చిన్న డిస్టర్బెన్స్ రావడానికి ఒక రీజన్ అంతే. దాన్ని ఈ ఫ్రెండ్షిప్లోకి ఎలా మేము ఇన్బిల్డ్ చేసామనేది నిజంగా జరిగిన వీళ్ళ మధ్య జరిగిన ఒక బంధం స్క్రీన్ మీద కనపడింది. ఎందుకంటే ఈ 2.5 years వీళ్ళతో నేను చేసిన వర్క్షాప్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, నాట్ ఫర్ డైలాగ్స్. వీళ్ళందరూ అంత మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్ అంటే లైక్ సినిమాలో ఎలా ఫ్రెండ్స్ అంతకు మించిన మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు. అది నాకు హ్యాపీ అనమాట. నాకు
నాకు యాక్చువల్లీ అంటే ఈ పాయింట్ గురించి అంటే నాకు కలిగిన ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా డిస్కషన్ అవుతుంది. ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది నాకు ఓన్గా ఆ థాట్ వచ్చిందనమాట. జస్ట్ అయితే నాకు డిస్కషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది. మంచిది. అవి మా మాస్టర్ కూడా చేసిన సాంగ్స్ అన్నీ కూడా సింగిల్ కార్డ్ చేశారు. చాలా బాగా ట్రావెల్ అయ్యారు నాతో, నన్ను అర్థం చేసుకున్నారు. పాపం ఆయన్ని సడన్గా దింపేశాం మేము. మధ్యలో ఒక చిన్న డేట్స్ ఇష్యూ వల్ల ఒక కొరియోగ్రాఫర్ ద్వారా మాస్టర్ కొంచెం ఇబ్బందిగా ఉండి మాకు రాలేకపోతే మేము సెట్లో ఉన్నప్పుడు సడన్గా పాపం ఆయన ఎంట్రీ ఇచ్చారు. నాతో సడన్గా ఎంట్రీ ఇచ్చి ఆయనకు అర్థం కాలేదు, ఒక్కరు హీరో ఇద్దరు హీరో ముగ్గురు హీరోలు అంటే పాపం ఆయనకి ఏమైనా అర్థం అవుతుంది. ఆయన పాపం ఒక మాంటేజ్ అనుకుని నా దగ్గరికి వస్తారు, నేను మాంటేజ్ ఆల్రెడీ రాసేసుకుని ఉంటాను. అంటే మాస్టర్ లేకపోవడం వల్ల నేను కొన్ని మాంటేజ్ రాసుకుంటాం. ఆయన పాపం నన్ను అర్థం చేసుకుని నాకు తగ్గట్టు ఆయన మౌల్డ్ అయిపోయి మళ్ళీ ఆయన నాకు వచ్చి ప్రతి క్యారెక్టర్ గురించి అందరి దగ్గర అసలు నీ క్యారెక్టరైజేషన్ ఏంటి, నీ క్యారెక్టరైజేషన్ అంటే నా వీళ్ళతో ట్రావెల్ అవ్వడానికే పాపం ఆయనకి 4 days పట్టింది, ఈయన అసిస్టెంట్స్కి. మాస్టర్ వల్ల మా పాటలు చాలా అద్భుతంగా సినిమాటిక్గా ఎక్కడ లేకుండా చాలా నీట్గా న్యాచురల్గా తీశారనమాట. ఎవరు బాగా ఫేవరెట్ 11 మెంబర్స్లో బాగా చేసిన డాన్స్ బాగా చేసిన స్టైల్స్ కానీ ఇది ఆల్రెడీ నన్ను చెప్పమంటారా? నీకు తెలుసు కదా, నేను నీకు కూడా తెలుసు కదా, చెప్పమంటారా? మాస్టర్ చెప్పా. విలియం చెప్పావు నువ్వు కూడా. విలియం ఓకే. అదే మళ్ళీ సేమ్ ఆన్సర్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ డే సెట్కి వెళ్ళాను, సేమ్ నేను కొరియోగ్రాఫర్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళ హీరోలు అని నాకు తెలియదు. ఈయన ఒక్కడే నాకు పరిచయం, ఎందుకంటే దాని ముందు కలవడం డైరెక్టర్తోనే జరిగింది. ఓకే, ప్రసాద్ కూడా పరిచయం. అయితే వెళ్ళిపోగానే సడన్గా మాస్టర్ మన హుక్ మూవ్మెంట్ చేసేయాలి, హీరోని పిలిచి చేయించేస్తా అంటే సరే అండి అని చెప్పేసి చూస్తే ఎవరో మామూలుగా వాటర్లో ఒక మౌంటేజ్ ఒక సీన్ తీస్తున్నారు. వీళ్ళు తీస్తుంటే దాంట్లో మామూలుగా నీళ్ళల్లో ఆడుకుంటుంటారు కదా, వీళ్ళు ఎవరో ఆడుకుంటున్నారు, హీరోలు వస్తారని చెప్పి నుంచొని ఉన్నా నేను. వీళ్ళు హీరోలు నాకు తెలియదు. అలా ఉంటే దాని తర్వాత అయిపోయిన తర్వాత సడన్గా ఈ అబ్బాయిని వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకుంటా పో అన్నాడు. అనగా ఎవరంటే ఈతనే అంటే హీరో అన్నాడు. అరే అని చెప్పేసి వెంటనే పిలిచేసి మూమెంట్ చెప్పంగానే చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే చెప్పిన వెంటనే నేర్చుకున్నాడు. విలియమ్ చాలా స్టైలిష్గా ఒక వేవ్ గ్రేస్తో చేస్తాడు. ఆ విషయంలో లేడా ఇక్కడ. ఓకే, సో చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. ప్రసాద్ అసలు ప్రసాద్ మీకు మాస్టర్ గురించి చెప్పాలంటే ఎంత ప్రెషర్ ఉండేవండి. అక్కడ ఏం జరుగుతుంది, టైం అయిపోతున్నా కానీ చాలా కూల్గా ఉంటారు. ఒకసారి సార్కేమో డైరెక్టర్ గారికేమో ఒక షాట్ కావాలి, అది ఇంపార్టెంట్, టైం అయిపోతుంది. ఒక పక్కేమో మాస్టర్ గారేమో ఒకటి ప్లాన్ చేశారు మాంటేజ్, ఒక పక్క ఈయనేమో చాలా టెన్షన్గా ఉన్నారు, టైం అయిపోతుందని. ఈ పక్క నుంచి వచ్చి కూల్గా ఇలాగా నాకు ఒక పక్క నుంచి ఆ షాట్లో నేనే ఉన్నా, నాకు ఒక పక్క నుంచి భయపడుతుంది. ఆయన ఏమో ఫైర్ అయిపోతున్నారు, ఎక్కడ ఫైర్ అయిపోతారు, సింగిల్ టేక్లో చేసేయాలని చేస్తుంటే ఈయనేమో కూల్గా అలా కాదు సూర్య ఎలాగా ఇలా వచ్చి ఇలా చేయని అంత కూల్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉంటారు వర్క్, చాలా కూల్. అందరితో మమ్మల్ని చాలా ఒక మంచి కొరియోగ్రాఫర్. అంటే బేసిక్గా ఈయన ఇందాక ఒక మాట చెప్పారు కదా, నేను లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యాను ఈ మూవీకి. ఎవడైనా లాస్ట్లో జాయిన్ అయ్యాడంటే అది నేనే. సో లాస్ట్లో జాయిన్ అయిన తర్వాత 3-4 years జర్నీ ఉంది. నేను మా మ్యూజిక్ డైరెక్టర్ రందీప్ గారు అయితే అదో మాకు తెలిసి ఇంకో 30 ఏళ్ళ బంధం అవుతుందేమో నాకు తెలిసి మా ఇద్దరిది. మాది బ్రోమాన్స్. ఆయన నాది అంత కెమిస్ట్రీ బాగుండడంతోనే ఈరోజు ఈ సాంగ్స్ అవి ఇంతలా వచ్చినాయి అనమాట. అండ్ లైక్ ట్రైలర్లో మీరు టీజర్లో అని చెప్పి మాట్లాడుతూ చెప్పున్నారు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది అనేసి. సో దాని గురించి చెప్పండి. విజయ్ మాస్టర్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను నిజంగా. ఒక మనిషి వస్తున్నాడంటే భయపడిన డైరెక్టర్ నేనే అనమాట. మాకు వద్దంటే వద్దన్నానండి అస్సలు. నేను మా డిఓపి గారు మేము అనుకున్న విధానం వేరు, కమర్షియలైజ్ అయిపోతుంది సినిమా, సంథింగ్ అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని పిచ్చి ఆలోచనలు, నిద్ర పట్టేది కాదు. అందులో నేను మాల్లో ఉన్నాను అప్పుడు, అర్థమయ్యేది కాదు నాకు. ఒక రోజున ఎప్పుడైతే మాల్లో అప్పుడు లేను ఇంకా మాస్టర్ నేను ఇంకేదో మాట్లాడదామని చెప్పి మాస్టర్ని కలిసిన తర్వాత మాస్టర్కి ఏదో రెఫరెన్స్ ఇచ్చాం. రెఫరెన్స్ ఇవ్వగానే మాస్టర్ చూసి ఒక 10 సెకండ్లు చూసి ఆపండి అని చెప్పేసిన తర్వాత ఈ సినిమా నేను చేస్తున్నాను, ఈ సినిమా అయిన తర్వాత ఇది ఇంకో 10 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు రెఫరెన్స్ అవుతుంది, నేను దాన్ని చేసి చూపిస్తానని. ఆయన చాలా పెద్ద సినిమా, పేరొద్దు,
ఆ డేట్స్ ఆపి మా డేట్స్కి వచ్చారనమాట. ఆ 6-7 డేస్ వీళ్ళందరికీ నరకం. నేను ఒక్కడిని పాపం వీళ్ళందరూ దెబ్బ తగులుతున్నాయి, మొత్తం కొట్టుకుపోయి వీళ్ళందరూ కొబ్బరి మట్టల్లో ఆటలు పడిపోయి నిజంగానే. ఈ అబ్బాయికేమో మూతి పగిలిపోయింది, ఈ అబ్బాయికేమో ఏదో జరిగింది. ఇన్ని అవుతుంటే మాస్టర్ డీల్ చేసిన విధానం ఐ ఫీస్ట్ అండి అది. అసలు నాకు పూనకం వచ్చేది ఆయన మాట్లాడుతుంటే, ఆయన చేస్తుంటే వర్క్. అసలు రమేష్ గారు దీనికి కారణం అనమాట. రమేష్ గారు వద్దు, ఇవన్నీ కొత్త వాళ్ళు తేలుతున్నావు నువ్వు, కంపల్సరీ నీ వెనక ఒక పెద్ద ఇది ఉండాలి, ఎందుకంటే ఆ 20 minutes 15 minutes సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, నేను చెప్పేది విను అని చెప్పేసి నన్ను బలవంతంగా ఒప్పించి చేయించారు. ఆ బలవంతమే ఈరోజు బెనిఫిట్ అయింది అనమాట మాకు. అంటే దీంట్లో పాలిటిక్స్ కూడా టచ్ చేసినట్టున్నారు. అంటే ఎలా అంటే ఒక మినీ రంగస్థలం సినిమా తీశారు మీరు చెప్పాలంటే. అంటే సాయి కుమార్ గారు అంటే కాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చెప్పి ఒక మినీ రంగస్థలం సినిమా తీస్తున్నారు అంటే అనిపిస్తుంది జనరల్. అసలు ఎలా అండి అప్పుడు అంటే ఫస్ట్ నుంచి ఉందా లేకపోతే రాసిన స్టేజే ఇది మొత్తం? నాకు తెలిసి పెద్ద మారల, డిలేట్లు అవుతూ ఉంటాయి, ఇంప్రూవైజేషన్ అవుతుంటాయి, కానీ చేంజ్ ఏ స్టోరీలో ఏ చేంజ్ అవ్వలేదండి ఎక్కడ. అంటే చాలా కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామాస్ వచ్చాయి, రూరల్లో జరిగాయి. ఆ క్యాస్ట్ అండ్ ఈ క్యాస్ట్ ఇద్దరి మధ్య పడదు అండ్ హల్కీలకి పొలిటికల్ రైవలరీ నడుస్తూ ఉంటుంది. అండ్ మీరు కొత్తగా ఏం చూపించున్నారు అండి? కాస్ట్ పాలిటిక్స్ అసలు ఉండదండి సినిమాలో. అస్సలు కాస్ట్ పాలిటిక్స్ ఉండదు, కాస్ట్కి సంబంధమే లేదు అసలు. చిన్న లేయరు, ఆ లేయర్ అయిన తర్వాత డిస్టర్బెన్స్, అసలు ఏం జరిగింది అనేది ఉంటుంది. ప్యూర్ ఫ్రెండ్షిప్ అండి సినిమా. మీకు ఆ ఫ్రెండ్షిప్ మధ్యలోకి ఏవో ఒక అడ్డంకులు ఉండాలి కదా, ఆ అడ్డంకుల్లో ఒకటి పాలిటిక్స్, ఆ అడ్డంకుల్లో ఒకటి జాతర, ఆ అడ్డంకుల్లో ఒకటి వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఈగోస్, వీళ్ళ ఆలోచన విధానం, అంతే తప్పితే ఇంకా ఏది పొలిటికల్గా ఉండదు, ఇంకో క్యాస్ట్ అస్సలు దానితో సంబంధమే లేదు సినిమాకి. సో ఇనీషియల్ ఐడియా ఏంటండి, లైక్ జనరల్గా ఒక సినిమా తీసినప్పుడు బిఫోర్ నిహారిక గారు రాకముందు దీన్ని సినిమాగానే తీద్దాం అనుకున్నారా, లేకపోతే దీన్ని ఏదైనా ఒక ఫిల్మ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసి ఓటీటీకి రిలీజ్ చేసే ప్లాన్? పేపర్ మీద ఓం రాసుకున్న దగ్గర నుంచి సినిమానండి ఇది. ఓకే. అండ్ నా మైండ్, నా విజువలైజేషన్, నేను పెద్ద సినిమా తీసేస్తున్నా విత్ కొత్త క్యాస్ట్. ఇదే నా మైండ్ సెట్. ఏ రోజు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేదు నేను. ఏ రోజు చిన్న సినిమా అని చెప్పినా కానీ నేను చూస్తాను అనమాట. అలా ఇంకా అదో రకంగా కోపంగా నా సినిమా అంటే నేను చూస్తూ ఉంటాను అనమాట. ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ చిన్న సినిమా కాదు ఇది పెద్ద సినిమా అంటుంటే అప్పుడు కూడా బాధేస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఇది సినిమా అంతే నేను ఎప్పుడు అదే చెప్తాను. మధ్యలో ఆయన చాలా స్ట్రిక్ట్గా అలా పట్టుకుని ఉన్నారు, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇంత బడ్జెట్ పెట్టే వాళ్ళు వస్తేనే చేస్తానని. దీనికి ఎంత పర్టికులర్ అయితే ఎంత ఉందో అంతే చేస్తాను. బడ్జెట్ అన్నారు కాబట్టి నిహారిక గారు ఎక్కడన్నా ఐ మీన్ రిస్ట్రిక్షన్స్ పెట్టారా, లేదా మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి చేయమన్నారు? ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారండి, రిస్ట్రిక్షన్స్ రమేష్ గారు పెట్టారు. రమేష్ గారు చాలా బాగుంటుంది. రమేష్ గారికి బాగా తెలుసండి. ఇప్పుడు నాకు ఒక 49 days షూట్ అయింది. ఈ 4 రోజులు మనకి తక్కువ ఖర్చు పెట్టచ్చు. నేను ఏదో అది కావాలి ఇది కావాలంటే ఆయనకి పర్టికులర్గా ఆయన సబ్జెక్ట్ చదివేస్తారు. ఆ సీన్ చదివి ఆ సీన్లో ఏం కావాలో, ఓకే ఇది కంపల్సరీ కావాలని కొన్ని ఉంటుంది కదా, అది ఇచ్చేస్తారు, అది ఇవ్వకుండా ఉండరు. ఎక్స్ట్రా ఏదైతే మనకు కావాల్స్తే బాగుందని మేము అనుకుంటాం కదా, అది ఇవ్వడైనా. ఎక్కడ పెట్టాలంటే ఓకే జాతర ఇది సినిమాకి ఇంపార్టెంట్, ఇక్కడ మమ్మల్ని వదిలేశాడు అనమాట. మీ ఇష్టం, జాతర నిజంగా చేసేద్దామని జాతర జరిపించేశారు. దానికి చాలా మంచి కాల్ అది. మాకు ఎక్కడ బడ్జెట్ పెట్టాలో అక్కడ పెట్టారు. అందుకని ఈ రోజున అందరూ గ్రాండీర్ అనడానికి కారణం ఆ నాలెడ్జ్ ప్రొడ్యూసర్కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఉండాలండి. మాకు నేను తీద్దామనుకున్న ప్రతి డైరెక్టరు డబ్బులు ఇస్తే మేము పెట్టేస్తూ ఉంటాం, కానీ మాకు కూడా ఒక విజన్తో పాటు ఒక బౌండరీ ఉండాలి. ఆ బౌండరీ పెట్టాలి. అది మాకు రమేష్ గారు ఇచ్చారనమాట. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టెక్నీషియన్కి ఆయన బౌండరీ ఇవ్వడం, కథకు నాకేం కావాలో అర్థం చేసుకున్నారు అంతే. సో August 9th మీ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టాలి అండ్ వన్ ఆఫ్ ద కొత్త డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అండ్ మీ 11 members క్రికెట్ టీం కూడా మొత్తం అందరూ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.